కుర వీరభద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవంలో ప్రధానంగా చెప్పుకునేటువంటిది సేవ. ఇందుకు ముత్తయ్య గారు గత 25 సంవత్సరాల పైగా స్వామి వారికి సేవ చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటిగా నందీశ్వరుడితో పాటు పైన గొడుగుగా ఉండేటువంటి సేవని 25 సంవత్సరాలుగా స్వామి వారికి సేవ చేస్తున్నారు. ముత్తయ్య గారు మనతో ఉన్నారు. ముత్తయ్య గారు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు? మీరు ప్రధానంగా మీ కుల వృత్తిగా ఎంచుకున్నారా? మీరు మీ యొక్క తాతల నుంచి కావచ్చు, మీ యొక్క వారసత్వంగా వచ్చేటువంటి ఆ వృత్తిపరంగా మీరు ఇక్కడ సేవ చేస్తున్నారా? అదొరికి చంకిత రామయ్య అని ఒక పెరకాయన ఉండే. ఆయన తర్వాత మా అన్న కొమ్మురావులని సేవలు కట్టుకుంటే ఇక్కడ నౌకరు చేసిండు. ఆయన దిగిపోయిండు. ఆయన రిటైర్డ్ అయిన కంచి అదొరికి మా అన్నయ్య ఉన్నప్పుడు కూడా నేను కూడా వచ్చి సేవలు కట్టేదండి. సేవలు కట్టేది లోపల మన జ్యోతులు ముట్టించేది, ఆ స్తంభానికి గరడమ్మానికి జెండా కట్టేది. ఇక ఇప్పుడు మనం ఎక్కలేక వేరే అబ్బాయిని ఎక్కించి జెండా కడుతున్నాం. మా అప్పటికి స్వామివారిది అంకురార్పణ అంటే బలముద్ద ఇసిరెత్తారు. మన ఊళ్ళగానే పుట్టమట్ట దేవాలి, అక్కడ ఎరువు పుట్టమట్టి కొట్టి దాంట్లో నవధాన్యాలు పోతే 10 రోజుల పండుగ వరకు ఇంతెత్తు పైదయ్యి ఆ భగవంతుడికి ఇట్లా చుట్టుపెడతారు. అక్కడ రాజగోపురం కాడ ఈ రాజగోపురం కాడ పెడతారండి. లోపల ఈ నంది ఈ మన ఇది ఇక్కడ ఏది అది నంది కాడ ఒకటి పెడతారు, గజం తమ్మ కాడ ఒకటి, లోపల లింగం కాడ ఆ లింగానికి ఈ లింగానికి పెడతారు. అమ్మవారి కల్ప కాడ కూడా 2 పెడతారు. 10 రోజుల పండుగకు అది అమ్మవారికి బోనం చేసి అయ్యగారు పోయి అది పూజ చేసిన తర్వాత అటెండ్కి వస్తారు. సో ఈ సేవలు మొత్తం ప్రధానంగా పల్లెకి టైప్ ఉంది. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. ఇంత దేనికి అంటే ఈ పల్లెకి దేనికి ఉపయోగిస్తారు? ఇదండి ఇది మాపడికి అయ్యా మనం కనుక ఎదుర్కోలకి కట్టబోతాం, దీని మీద సాయం పోతాడు. ఆ సేవ మీద అమ్మవారు కూకుంటుంది. ఆ అమ్మవారును వారి గురువు కూకుంటాడు ఆ సేవ మీద. ఈ సేవ మీద సాయం పోతాడు. అక్కడ ఎదుర్కొని ఆ ఊరు మన గ్రామం మొత్తం తిరిగి కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకై కళ్యాణ మండపానికి పోతారు. స్వామికి నీడ గొడుగు, మనం కనుక ఎండ కొట్టే అది గొడుగు. ఆ భగవంతుని మీద స్వామి మీద ఏం పడొద్దు. అట్లా వర్షం పడ్డా లేకపోతే ఎవరైనా రాయి చూరేసినా ఏదైనా దాని కింద పడుతుంది. మీ తండ్రి గారు కూడా ఇక్కడ సేవలో పాల్గొనేవారా? మీ యొక్క అన్నదమ్ములు వారి సేవ చేసేవారా? మా అన్నదమ్ముల మాదండి. ఎన్ని చేస్తున్నారు? నేను నాకు 35 ఏళ్ళ నుంచి. ఇంకా ఏం పల్లెతో పాటు ఇంకేం కార్యక్రమాలు ఉంటాయి? ఇంకా రేపు ఉండే కార్యక్రమాలు. రేపు కళ్యాణం అయిపోతుంది. అయిపోయినాక ఎల్లుండి అవసరం కట్టాలి. ఇట్లా ఇదే పల్లె ఇది మీద దాని మీద కట్టాలి, అవసరం కట్టాలి. అవసరం పోయినాక గరుడ భవనం, అవసరం పోయినాక తెప్పోత్సవానికి ఇదే మళ్ళీ నందిపోద్ది. స్వామివారి తెప్పోత్సవానికి కూడా ఈ సేవను ఉపయోగిస్తారా? ఈ సేవను ఉపయోగించి అక్కడ పోయినాక మొత్తం ఆ స్వామికి ఇది పూలహారాలు పూలు చేస్తారు. ఎట్లయితే మనం పెళ్లిలో ఉపయోగించే పల్లెకలు ఎలా ఉంటుంది, స్వామి అమ్మవారిని కూడా పల్లెకలను తీసుకొస్తారు. స్వామి నంది వాహనంపై కూడా తీసుకెళ్లి ఆ కళ్యాణ మండపాన్ని కూడా తీసుకెళ్లి స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడంలో వారు సేవ చేస్తారని చెప్పేసి కూడా ముత్తయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్.